ఇక్కడ మనం గిట్టలేదనుకోండి, వదిలేసాయి. ఈ స్థలం మన కాదు అనుకున్నాం అనుకోండి, పనికిమాలిన స్థలాల్లో నుంచి నువ్వు పక్కకు వచ్చేసాయి. బైబిల్ చెప్తుంది, వ్యర్థమైనటువంటి వాటి మీద నువ్వు మనస్సు పెట్టబాక. ఇప్పుడు జనాలు చాలామంది వాటి మీదనే మనసు, వాటి మీదనే ఆలోచన, వాటి మీదనే నిమగ్నమై వాటి మీదనే జీవించాలని చాలామంది మనసు పెట్టుంటారు. అయితే దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డవై ఉంటే, దేవునికి భయపడు వ్యక్తిగా నువ్వు ఉన్నావు అంటే, ఆ స్థలంలో కాలు పెడుతున్నావు అంటే, వాటి మీద నీ మనసును పెట్టబోకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీటి మీద, వ్యర్థమైనటువంటి వాటి మీద. మళ్ళీ రెండవ మాట అంటాడు, ఏమంటాడు రెండవ మాట? కపటముగా ప్రమాణము చేయకు. మనసులో ఒకటి పెట్టుకొని ఏదో ఒక విధమైనటువంటి కుట్ర ఒకటి పెట్టుకొని ఏదో ఒక విధమైనటువంటి బ్రతకాలని నీ మనసులో ఉంచుకొని ప్రమాణం చేయబాక. కారణం ఏంటో తెలుసండి, మనం దేవుని గుర్తిరిగినటువంటి దేవుని పిల్లలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు మనం? దేవుని పిల్లలు. లోకానికి సంబంధించబడిన వారం కాదు, లోకములో నుంచి వేరై జీవించబడుతున్న వారం. లోకానికి సొత్తు కాకూడదు, లోకానికి సంబంధించబడిన జీవితాలు జీవించబడు వారిగా ఉండకూడదు. వేరైన వారము, చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వారం, చీకటి బ్రతుకుని మార్చుకున్నటువంటి వారం. మనం ఎవరు అంటే ఆయన సొత్తు. ఎవరు సొత్తు? అందుకని కీర్తనకారుడు అంటాడు, కపటముగా నువ్వు ప్రమాణం చేయబాక. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ప్రయత్నించబాక. అటువంటి ప్రమాదము మంచిది కాదు. ఇంకా అంటున్న మాట ఏంటో తెలుసండి, ఇక 4 మాటలు కనపడతాయి. ఇంకొక మాట ఏమంటాడంటే, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. ఏముండాలా? నిర్దోషమైనటువంటి. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలంటే దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు కట్టబాక. దావీదు బాధపడ్డాడు. పాపం ఎంత బాధపడ్డాడో దావీదు. ఎంత బాధపడ్డాడంటే, నేను ఇన్ని సమకూర్చి దేవుడు నన్ను వద్దంటున్నాడంటే. ఆయన ఆలోచన వేరు, దావీదు ఆలోచన వేరు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనసు వేరు, దావీదు మనసు వేరు. దావీదుని దేవుడు ఎందుకు వద్దన్నాడంటే, ప్రియులరా, నీ చేతులు కల్ముషంతో రక్తంతో నింపబడిపోయాయి కనుక ఆ పరిశుద్ధ మందిరాన్ని నువ్వు కట్టబాగా. ఈ దినాల్లో బీడీలు తాగేవాళ్ళు కడుతున్నారు, సారాయి తాగేవాళ్ళు కడుతున్నారు, వ్యభిచారులు కడుతున్నారు, దొంగలు కడుతున్నారు, నరహంతకులు కడుతున్నారు. అటువంటి స్థలం పరిశుద్ధమైనదిగా ఉండదు. అటువంటి స్థలములో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం, అటువంటి స్థలములో దేవుని బిడ్డలుగా జీవించబడుతున్నటువంటి మనం విశ్వాసపరమైన జీవితాన్ని జీవించాలని ఆశించుతూ దేవునికి సమంజసముగా బ్రతుకుతున్నటువంటి మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఈ స్థలము పరిశుద్ధంగా మార్చబడునుగాక. ఈ స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున ఉండి కార్యములు చేయబడునుగాక. అందుకని అంటాడు, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. ఎవరట? శుద్ధమైన హృదయం ఉండువాడు. ఏ హృదయం చెప్పండి?
పై వందనాలు పాస్టర్ గారు. అయ్యో వీడు కనపడ్డాడు బాబు. వందనాలక్క. అమ్మో ఏమేమి అడిగిద్దో, ఏ కూర అడిగిద్దో. వందనాలన్నా. కానుక ఇవ్వాల్సి వచ్చిందేమో ఈయనకి ప్రార్థన చేయించుకుంటూ. ఎందుకులే ఆయన మనం పిలవటం మన ఇంటికి. ప్రియులారా గమనించండి, హృదయంలో కూడా కపటమైన హృదయం ఉండకూడదు, కపటమైన మనస్సు ఉండకూడదు, కపటమైన ఆలోచన చేయకూడదు, కపటమైన బ్రతుకుని బ్రతకూడదు. దేవుని పిల్లలు, ఈ స్థలము ఎటువంటిది అంటే ఆయన మందిరములో ఎలా ఉండాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైనటువంటి దాని యందు మనసు పెట్టక, వ్యర్థమైన ఆలోచనలు చేయక, కపటమైన ప్రమాణము చేయక, నిర్దోషమైనటువంటి చేతులు ఆయన వైపు చేతులు చాపి నువ్వు ప్రార్థన చేసావంటే ఆ ప్రార్థన ఆ చేతుల మీద ఆశీర్వదై ఉన్న దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీకు నమ్మకం ఉందండి? మీరు నమ్ముతారా? ఈ స్థలము పరిశుద్ధమైంది, ఈ స్థలము నిర్దోషమైంది, ఈ స్థలంలో కల్మషం ఉండదు. ఈ స్థలం ఎటువంటిది అంటే దేవుడు నివసించబడుతున్నటువంటి స్థలం, దేవుణ్ణి ఆరాధించబడుతున్న స్థలం, కన్నీరు కార్చి దేవుని పాదాల దగ్గర గోజాడబడుతున్నటువంటి స్థలం, దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపరచబడినటువంటి పరివారమై నిలబడిన స్థలం. స్థలంలో నువ్వు ఎలా ఉండాలి? నిర్దోషంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషంగా ఈ స్థలంలో నువ్వు ఉండాల్సినటువంటి స్థితిగతి ఎలా ఉండాలంటే నిర్దోషంగా, హృదయ శుద్ధి, నీ నాలుక కపటమైన మాటలు మాట్లాడక, నీ చూపు పైకి మాలిన వాటి వైపు చూడక, నీ హృదయము ఇకలోక సంబంధమైన ఆలోచనలను చేయక, నమ్మకమైన పాత్రగా దేవునికి నిలబడినవారు ఈ స్థలములో నిలబడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు, చెప్పండి, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకనే దావీదుని దేవుడు వద్దని చెప్పేశాడు. దావీదా, కట్టకూడదయ్యా ఈ మందిరాన్ని అంటే, ప్రభు మరి ఇన్ని సమకూర్చినాను, ఇన్ని చేశాను కదయ్యా, మరి నన్ను కట్టకూడదు అంటావేంటి అని దావీదు మనసులో ఆలోచిస్తే దేవుడు అంటాడు, ఇదిగో నీ కుమారుని చేత ఈ మందిరాన్ని నేను కట్టించుకుంటాను. దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా చప్పట్లు పట్టండి. ఇప్పుడు దేవుని మందిరంలో నిలబడాలి అంటే, ఈ పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలబడాలి అంటే ఎలా ఉండాలి? దేవునికి పాత్రగా నువ్వు ఉండాలి, వాడబడాలి. ఏదో షావుకు కొత్తలు వచ్చినప్పుడు వందనాలయ్యా వందనాలు అంటే నా భక్తి చూపించుకోవటం కాదు. ఆయన ముందు నువ్వు భక్తి చూపించుకోవటం కాదు, దేవుని ముందు నీ హృదయాన్ని చూపించుకో. దేవుని ముందు నీ మనసు మంచిగా ఉండులాగున, నీ ఆలోచనలు సరిగా ఉండులాగున, నీ ప్రవర్తన సరిగా ఉండులాగున నువ్వు జీవించబడితే పరిశుద్ధ స్థలములో నువ్వు నిలబడతావు. పరిశుద్ధ స్థలములో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ పరిశుద్ధ స్థలములో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే పాత్రగా వాడబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, 5వ అధ్యాయం 22వ వచనంలో దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ప్రతి విధమైన కీడుకు దూరముగా చదవండి. ప్రతి విధమైన దూరముగా ఉండుడి. అది దేవుని పిల్లలు ఏడవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ నివసించబడుతున్నారు? గొడవల కాడ, పనికిమాలిన మనుషుల కాడ, పనికిమాలిన వ్యవహారాల కాడ, పనికిమాలిన ఆలోచనలు చేస్తూ, పనికిమాలిన బ్రతుకులు బ్రతకాలని, పనికిమాలిన జీవితాలు జీవించాలని వారితో సావాసం.
బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రతి విధమైన కీడుకు దూరంగా ఆత్మతో నింపబడిన బిడ్డలు, మారు మనసు పొందిన బిడ్డలు ఎలా ఉండాలి అంటే ప్రియులరా, ఎలా ఉండాలి? దూరంగా ఉండాలంట కీడు. ఉంటున్నామా? అలా ఉంటున్నామండి మనం. ఆన్నే గుంపు, ఆన్నే సమావేశం, ఆన్నే ఫీల్డ్ కమిటీ, ఆన్నే మన మాటలో, ఆన్నే బైబిల్ చెప్తుంది దానికి దూరముగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెక్క చెప్పండి హల్లెలూయా. దేనికి దూరంగా ఉండాలి? దేవుని పిల్లలు దేవుని దూరంగా ఉండాలి, కీడుకు దూరంగా ఉండండి. ఆడ శాపం వస్తుంది, ఆడ ఆశీర్వాదాలు రావు, ఆడ దీవెనలు కోల్పోతావు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, ఆ ప్రణాళిక ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఆ స్థలాలలో నువ్వు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. కీడుకు దూరంగా. ఇంకో మాట ఉంది బైబిల్లో, ఏమని రాయబడిందో తెలుసు? 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం ఏమంటాడు? మనుషులతో మనం విపరీతమైనటువంటి వాదనలు చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏదైనా పొరపాటుగా, ఎందుకంటే లోకస్తులు, లోక సంబంధులు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళు ఏదైనా జీవించడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం దేవుని పిల్లలం కనుక మనం వారితో ఏముండకూడదు అంటే ప్రియులరా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వాదనలు చేయకూడదు. వాళ్ళతో వాదన పెట్టుకోకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ ఆర్ నో, ఆ రెండే కావాలి. అవునా కాదా? చదవండి బైబిల్ ఏమని రాయబడిందో. అప్పగింపబడిన దానిని కాపాడి. ఏమంటున్నాడు? తిమోతికి చెప్తున్నాడు ఈ మాట పౌలు గారు. తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, నీకు అప్పగించబడిన దానిని కాపాడుకొని అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని. అదే అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు, అవి గట్టి మాటలు కాదు. అవి ఏ మాటలు చెప్పండి. అటువంటి స్థలాలలో, అటువంటి వారి మధ్య, అటువంటి ప్రజల దగ్గర నువ్వు నీ పవిత్రతను పోగొట్టుకోబాక, నీ పరిశుద్ధతను నాశనం చేసుకోబాక, వారి మధ్యలో నువ్వు ఉండబాక. ఎంత జ్ఞానోదయం కలిగిన మాటలు చెబుతున్నాడండి, ఎంత మంచి మాటలు చెబుతున్నాడండి, ఎంత విలువ కలిగిన మాటలు తిమోతికి పౌలు గారు మాట్లాడుతున్నాడండి. ఈ మాట నువ్వు ఎప్పుడైనా మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నీవు నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి లోక సంబంధంగా లోక ఆలోచనలు చేస్తున్నప్పుడు, లోక స్థలాలలో ఉన్నప్పుడు, లోకపు జీవితాలు జీవించబడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఆ మనుషులతో నువ్వు మాట్లాడావమ్మా, అది మనకు తగదు. ఆ మనుషులతో మనకు తగదు, ఆ సావాసం మనకు తగదు, ఆ స్థలం మనకు మంచిది కాదు. ఆ జీవితం అనేదే కాదమ్మా. నువ్వు మంచి బ్రతుకును బ్రతకటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు, ఆయన పరిశుద్ధంగా వాడుకోబోతున్నాడు. ఆ స్థలంలో నువ్వు నిలబడాలంటే నువ్వు నిర్దోషిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొండలలో, లోయలలో, అడవులలో,
మనం, దేవుని ఆరాధించబడుతున్న మనం ఎలా ఉండాలి అంటే ప్రియులరా, తిమోతికి చెప్తున్నాడు పౌలు, విపరీతమైనటువంటి వాదనలకు నువ్వు దాసోహము కాబాక, వాటికి నువ్వు సొత్తు కాబాక, వాటికి దూరముగా నువ్వు ఉండు. మారుమనసు పొందిన బిడ్డలకు ఎంతమందికి చెబుతున్నావు? దేవుని పిల్లలుగా ఉన్నటువంటి బిడ్డలకు నువ్వు ఎంతమందికి చెబుతున్నావు? ప్రార్థనకు వస్తున్నటువంటి నీవు దేవుని పిల్లలుగా ఉండాలి అంటే జాగ్రత్త అని ఎప్పుడని చెప్పావా? నువ్వు జాగ్రత్త, పడిపోతావేమో, పాడైపోతావేమో, చెడు నింటావేమో, చెడు మాటలు మాట్లాడతావేమో, పనికి మాలిన ఆలోచనలు ఆలోచిస్తావేమో, జాగ్రత్త అన్నావా? వారితో నాకెందుకులే అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డగా నిలబడినటువంటి నీవు నీ పక్కనున్న వ్యక్తిని కూడా నిలబెట్టు వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? కలహమునకు దూరముగా, గొడవలకు దేవుని పిల్లలు ముందుంటారు కదా, ఆ నిలబడి ఉంటారు. గొడవలు జరుగుతున్నాయంటే ఈ మనిషి కూడా ఎప్పుడు సమయం చిక్కిద్దా, ఎప్పుడు సందు వచ్చిద్దా, ఎప్పుడు తగాదు పెట్టుకుందామా, ఎప్పుడా నాది కూడా ఒక పెత్తనం చేయాలి, నా బంధువులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా వాళ్ళు అని చెప్పి మనిషి కూడా కలహానికి కాలు దూవుతారు. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా? కలహమునకు దూరముగా ఉండుడి, గొడవలకు దూరంగా ఉండండి, పనికి మాలిన మాటలకు దూరంగా ఉండండి, పనికి మాలిన ఆలోచనలకు దూరంగా ఉండండి. నీ సొంత నిర్ణయం కాదు, దేవుని తలంపు ఏంటో తెలుసుకోవాలి. దావీదు ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా దావీదు ఏం చేశాడో తెలుసండి? ప్రార్థన చేసేవాడు. కూర్చొని మోకాళ్ళు కొని ఆకాశం ముందున్న దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఫలానా దేశం మీదకి నేను వెళ్తున్నానయ్యా, ఆ దేశాన్ని నాకు అప్పు చెబుతావా, చెప్పవా? నువ్వు వెళ్ళమంటేనే వెళ్తాను, నువ్వు వద్దంటే ఆగిపోతానయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు తలంపు ఇస్తాడు. ఆ దేశాన్ని నీకు నేను అప్పు చెప్పబోతున్నాను, వెళ్ళు అంటాడంతే. అప్పుడు ధైర్యంగా దావీదు పోయి యుద్ధం చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఏమంటే అలా పోతేనే అన్నం తినేటప్పుడేనా నువ్వు ప్రార్థన చేసేది? లేకపోతే ఏదైనా ఊరికి పోయేటప్పుడైనా నువ్వు ప్రార్థన చేసేది? ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి సత్తావని, గొంతు పట్టుకొని సత్తావని. అప్పుడైనా నీకు దేవుడు జ్ఞాపకం వచ్చేది? ఎప్పుడు జ్ఞాపకం రాడా? ఎప్పుడు నీకు దేవుడు నీ హృదయంలో ఉండడా? దేవుని మాటలు నీ హృదయంలో ఉండవా? దేవుని యొక్క తలంపులు, దేవుడు చేస్తున్న కార్యాలు, దేవుడు చేస్తున్నాయి నీకు బాధలు వచ్చినప్పుడైనా ఆయన జ్ఞాపకం వచ్చేది? ఎప్పుడు రాడండి. అందుకని బైబిల్ చెప్తుంది, కలహమునకు దూరముగా ఉండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి దూరంగా ఉండాలట? దేనికి నువ్వు దూరంగా ఉండాలండి? కలహానికి, గొడవలకు, తగాదలకు. మా వాళ్ళైతే నేను బాగుపోతే అట్ట, వాళ్ళు నరకానికి పోతారు, నువ్వు పోతావా? వాళ్ళు నాశనం కావటానికి పోతున్నారు, నువ్వు పోతావా? వాళ్ళు అగ్నిగుండంలో కావటానికి పోతున్నారు, నువ్వు కూడా వాళ్ళ ఎన్నికంటే మా వాళ్ళు అని చెప్పి పోతావా? నువ్వు దేవుని బిడ్డవి అనేది గుర్తుంచుకో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డవని గుర్తుంచుకో. నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన వాక్యానుసారంగా నేను జీవిస్తాను, ఆయన మాటలు నేను మాట్లాడుతున్నాను, నా హృదయపు ఆలోచనలు, నా తలంపులు దేవునివే. నాకు ఆయుష్ను పొడిగించిన వాడు ఆయనే.
నన్ను నడిపిస్తున్నవాడు ఆయనే, నన్ను జీవింపజేస్తున్నవాడు ఆయనే అని నువ్వు మర్చిపోయావు అంటే పట్కాడికి పోతావు. అంటే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డగా జీవించబడుతున్న నీవు కలహమునకు దూరముగా ఉండాలి. అర్థమైందండి? అర్థమైందా? బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే వ్యర్థమై ఉన్నటువంటి వాటిని నువ్వు వినకూడదు. చూడండి, బైబిల్ చూడండి, 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు ఆ మాట. అవివేక తర్కములను ఆ, ఆ, ఆ. వంశవాళి